Unit 5 B Reading The Storied House Part 2. The news that Bayaji was building a storied house spread like a cry from the rooftops. There was only one storied house in the village, and it belonged to Kondiba Patil. That Bayaji, an untouchable creature, should think of a rival storied house was too much for Kondiba to bear. Others also murmured that the untouchables were forgetting their position. So, in previous lesson, we learned that Bayaji planned to build a storied house. So here, the news that Bayaji was building a storied house spread like a cry from the rooftops. Rooftops, if you stand on a roof, that means on the top of your house, then you shouted loudly. Then everyone can listen to you fast. ద సేమ్ వే రూఫ్ టాప్స్ అంటే మనం ఇంటి కప్పు పైన నుంచుని గట్టిగా అరిస్తే ఎంత తొందరగా అందరికీ తెలుస్తుందో అలా తెలిసిపోయింది. బాయాజీ వాజ్ బిల్డింగ్ స్టోరీడ్ హౌస్. దట్ వాజ్ అ న్యూస్. దెర్ వాజ్ ఓన్లీ వన్ స్టోరీడ్ హౌస్ ఇన్ ద విలేజ్. సో వాట్ హ్యాపెండ్, దట్ ఈస్ ఓన్లీ వన్ స్టోరీడ్ హౌస్ వాజ్ దేర్ ఇన్ ద విలేజ్ దట్ బిలాంగ్స్ టు కొండిబా పాటిల్, as he was very rich. And here Bayaji, he is considered to be an untouchable creature. So how can he build another house? Developing rivalry with the person like Kondiba. అంటే కొండిబా లాంటి బాగా డబ్బున్న వాడితోటి శత్రుత్వం పెంచుకుంటున్నాడు ఇతను అని కూడా చాలామంది గోణుక్కున్నారనమాట, సణుక్కున్నారు. మర్మరింగ్ మీన్స్ వాళ్ళలో వాళ్ళే సణుక్కోవడం. ఒక అన్టచబుల్కి ఇంత ధైర్యమా ఆయనతో కొండిబాతో సమానంగా ఒక స్టోరీడ్ బిల్డింగ్ డెవలప్ చేయడానికి? వర్క్ ఆన్ ద ఫౌండేషన్ హ్యాడ్ స్టార్టెడ్. దత్తారాం వడార్ వాజ్ గివెన్ ద కాంట్రాక్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సో బయాజీ గేవ్ దిస్ హౌస్ కన్స్ట్రక్షన్ contract to Dattaram Vadar. So then the foundation had started. The foundation trenches were filled with mud, bits of stone and other fillings. Trenches అంటే తవ్విన గుంటలు. ఆ ఫౌండేషన్ దట్ ట్రెంచెస్ వర్ ఫిల్డ్ విత్ మడ్, బిట్స్ ఆఫ్ స్టోన్, రాళ్ల ముక్కలు అవన్నీ కలిపి, ఇంకా మట్టి అవన్నీ కలిపి ఆ గుంటలన్నీ పూడ్చారు. పునాదులు అనమాట. ఫౌండేషన్ మీన్స్ పునాదులు. వర్క్ ప్రోగ్రెస్డ్ విత్ స్పీడ్. చాలా ఫాస్ట్గా వర్క్ మొదలైంది. వన్ డే బాయాజీ సా కొండిబా కమింగ్ టువర్డ్స్ హిమ్ అండ్ గ్రీటెడ్ హిమ్. It's with your blessings that I have ventured on this storied house. So one day Kondiba was coming on the way, then Bayaji greeted him. What he said means, it is only because of your blessings I am able to construct this storied house. అంటే నేను మీ దయ వలననే, మీ ఆశీస్సులతోనే ఒక స్టోరీడ్ హౌస్ నిర్మించుకోబోతున్నాను. బైజు, you should not lose your head simply because you have set aside some money. Do you aspire to an equal status with us by building this house? The poor should remain content with their cottage. Understand? Kondiba remarked rather sharply. అతను అంతకంటే కూడా చాలా షార్ప్గా జవాబిచ్చాడు. ఏమని అంటే, నువ్వు నాతో ఈక్వల్ స్టేటస్ అనుకుంటున్నావా? కొంచెం మనీ పక్కన పెట్టుకోగానే సెట్ ఐసైడ్ సమ్ మనీ. కొంత మనీ పక్కన పెట్టుకోగానే నా అంత గొప్పవాడి, నాతో ఈక్వల్గా స్టేటస్ ఉందని అనుకుంటున్నావా? అందుకని కడుతున్నావా ఇల్లు? పూర్ పీపుల్ ఎప్పుడు కూడా ఉన్నదంతా తృప్తి పడాలి. కాంటెంట్ మీన్స్ తృప్తిగా ఉండాలి ఉన్న చిన్న కాటేజ్తోనే. తెలిసిందా అని గట్టిగా అన్నాడు అతను, కొండిబా. నో పాటిల్, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. బాయాజీ వాజ్ లిటిల్ డిజీ విత్ నర్వస్నెస్. నన్ను అలా మీరు అపార్థం చేసుకోకండి. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ సెట్ బాయాజీ. లిటిల్ డిజీ అంటే కొంచెం ఆయనకి భయంతో మైకంలాగా వచ్చేసింది అనమాట. అంటే స్పృహ తప్పేంత పని. డిజీ అంటే ఎప్పుడు కూడా ఒక కళ్ళు తిరుగుతూ ఉండడం అనమాట, మైకం లాంటిది. విత్ నర్వస్నెస్ అంటే భయానికి, నర్వస్గా ఫీల్ అయిపోయాడు అనమాట, భయంగా. హౌ డు యూ సే దాట్? వన్ షుడ్ కీప్ టు వన్స్ పొజిషన్. యూ షుడ్ నాట్ లెట్ ఎ లిటిల్ మనీ టర్న్ యువర్ హెడ్. ఎప్పుడు కూడా ప్రతివారు వాళ్ళ లిమిట్స్లో ఉండాలి, వాళ్ళ పొజిషన్ తెలుసుకుని ఉండాలి. అంతేగాని కొంచెం మనీ మన తలని మొత్తం టర్న్ యువర్ హెడ్ అంటే ఏంటంటే నీకు మొత్తం తలదిరిగేటట్టు చేసింది. తలదిరగడం అంటే ఇక్కడ ఏమైందంటే పొగరుతో అని అర్థం. ఐ ఓన్లీ విష్ టు బిల్డ్ ఎ షెల్టర్ ఫర్ మై ఫ్యామిలీ, దెన్ ఐ షల్ బీ ఫ్రీ టు బ్రీత్ మై లాస్ట్, బాయాజీ ఆన్సర్డ్.
నాకు ఒకటే కోరిక ఉంది, ఏంటంటే ఐ వాంట్ టు బిల్డ్ ఏ షెల్టర్ ఫర్ మై ఫ్యామిలీ, దట్ ఈస్ ద ఓన్లీ మై విష్ అని అన్నాడు. అని అదే నా చివరి కోరిక అని అన్నాడు. అప్పుడు చనిపోయేటప్పుడు చాలా ఫ్రీగా ఉంటుంది నాకు అని కూడా చెప్పాడు. హూ సేస్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎ హౌస్? యూ క్యాన్ హ్యావ్ ఎ స్మాల్ హౌస్ విత్ 3 convenient portions, a veranda in the front and at the back and the living section in the middle. Why spend unnecessarily on a storied house? Patil have his counsel. అంటే ఇతన్ని మళ్ళీ అతను కౌన్సిల్ చేయడం మొదలుపెట్టాడు కొండిబా పాటిల్. ఏమని అంటున్నాడంటే, హూ సేస్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎ హౌస్? నీకు ఇల్లు ఉండకూడదని ఎవరన్నారు? యూ కెన్ హ్యావ్ ఎ స్మాల్ హౌస్, చిన్న ఇల్లు చాలు నీకు. 3 convenient portions, వరండా ఇన్ ఫ్రంట్ అండ్ ద బ్యాక్ అండ్ లివింగ్ సెక్షన్ ఇన్ ద మిడిల్. అతనే డిసైడ్ చేసేస్తున్నాడు అనమాట వీళ్ళ ఇల్లు ఎలా ఉండాలి అనేది. కొండిబా డిసైడ్ చేసేస్తున్నాడు. ముందు వెనక వరండా, మధ్యలో ఒక చిన్న లివింగ్ సెక్షన్ ఉంటే చాలు అని చెప్తున్నాడు. అనవసరంగా స్టోరీడ్ ఇంటి మీద నువ్వు ఎందుకు మనీ స్పెండ్ చేస్తున్నావు అని అడిగాడు. నో బట్ బాయాజీ ఫాల్టెడ్, తడబడ్డాడు. యూ మే గో ఇన్ ఫర్ ఎ స్టోరీడ్ హౌస్ ఓన్లీ ఇఫ్ యూ డోంట్ విష్ టు స్టే ఇన్ దిస్ విలేజ్. I hope you know what I mean. కొండిబా షోట్ అవుట్ యాజ్ ఏ వార్నింగ్ అండ్ వాక్డ్ అవే. ఇక్కడేమైందంటే ఒక మాట చెప్పాడు అతను, కొండిబా బాయాజీకి. ఏమనంటే, నీకు స్టోరీడ్ హౌసే కావాలి అనుకుంటే ఇక ఈ ఊళ్ళో ఉండే సంగతి నువ్వు మర్చిపో అని చెప్తున్నాడు. అంటే లేపేస్తామని అర్థం అనమాట. ఐ హోప్ యు నో వాట్ ఐ మీన్, నేనేమన్నానో నీకు అర్థమైంది అనుకుంటాను అని చెప్పాడు. చెప్పి వెళ్ళిపోయాడు. He gave a warning and walked away. Other ruffians in the village threatened Bayaji in a similar manner. ఇంకా ఆ ఊళ్ళో ఉండే అదర్ రఫియన్స్ అంటే చాలా హింసకు పాల్పడేవాళ్ళు, క్రూయల్ పీపుల్. రఫియన్స్ అంటే క్రూయల్ పీపుల్ ఆర్ వాయిలెంట్ పీపుల్. దే ఆల్సో థ్రెటెడ్ బయాజీ ఇన్ ద సేమ్ మేనర్. అందరు కూడా అలాగే బెదిరించారు. అవుట్ ఆఫ్ ఫియర్ బాయాజీ హ్యాడ్ టు అబాండన్ ప్లాన్స్ ఫర్ ద స్టోరీడ్ హౌస్. ద కన్వెన్షనల్ 3-portion house was taken up. Work was resumed and the walls rose rapidly. The middle portion was a little elevated and a small first story fixed up there with a wooden flooring. This part could be reached by stairs rising from the kitchen. No one could guess from outside that there was a first story to the house. Bayaji had to make the best of things. అప్పుడు బాయాజీ భయపడిపోయాడు. అవుట్ ఆఫ్ ఫియర్, భయంతో అతను ఏం చేశాడంటే అబండన్ ప్లాన్స్ ఫర్ స్టోరీడ్ హౌస్. ఆ స్టోరీడ్ హౌస్కి ఏవైతే ప్లాన్స్ చేశాడో అవన్నీ ఇంకా వదిలేశాడు. స్టోరీడ్ హౌస్ అక్కర్లేదు అనుకుని ద కన్వెన్షనల్ 3-portion house అంటే మామూలుగా అందరూ సాంప్రదాయంగా ఉండే విధంగా ఒక 3 కన్వెన్షన్ అంటే సంప్రదాయ పద్ధతిలో అలా 3 పోర్షన్ల ఇల్లును మాత్రం కట్టాలని అనుకున్నాడు. సో వర్క్ వాజ్ రెజ్యూమ్డ్ అండ్ ద వాల్స్ రోజ్ ర్యాపిడ్లీ. గోడలు లేపేశారు గబగబా. The middle portion was a little elevated and a small first story fixed. ఎలా చేశారంటే మిడిల్ పోర్షన్ని కొంచెం ఎత్తుగా లేపారు. దాని మీద ఒక వుడెన్ ఫ్లోరింగ్ వేసి దాన్నే ఒక ఫ్లోర్ లాగా పెట్టుకున్నారు. మిగతావన్నీ 3 రూమ్స్. ఆ మధ్య రూమ్ మాత్రం ఏం చేశారంటే కిచెన్ నుంచి అందులో స్టెప్స్ పెట్టారు. కిచెన్ నుంచి కొంచెం ఎత్తుగా లేపి అక్కడే ఒక ఫ్లోరు పెట్టేశారు. ఇంట్లోనే ఒక ఫ్లోర్ కొన్ని మెట్లు వేసి. బయట నుంచి చూస్తే ఎవరికి అది కనపడదు, ఓన్లీ 3 రూమ్స్ అనే అనుకుంటారు. ఉన్నంతలో చాలా బాగా చేయాలని అనుకున్నాడు బాయాజీ. ద హౌస్ వాజ్ కంప్లీట్ అండ్ ద ట్రెడిషనల్ హౌస్ వార్మింగ్ సెరమనీ వాజ్ ప్లాన్డ్. హౌస్ వార్మింగ్ సెరమనీ అంటే ఇక్కడ గృహప్రవేశం. ఇన్విటేషన్స్ వర్ సెంట్ టు రిలేటివ్స్ ఇన్ డిఫరెంట్ విలేజెస్. దూరం బంధువులు, పీపుల్ మే బీ స్టేయింగ్ ఇన్ అవుట్ ఆఫ్ విలేజ్, దట్ మీన్స్ దే బిలాంగ్ టు సమ్ అదర్ విలేజెస్, దే రిలేటివ్స్. సో దీస్ పీపుల్ సెంట్ ఎ వర్డ్ టు దోస్ పీపుల్ ఆల్సో దే ఇన్వైటెడ్. The village elders, by convention, could not be invited to a meal or refreshments, so they were invited to the ceremonial పాన్ సుపారీ. ఇక్కడ ఇంకొకటి ఏం తెలుసుకోవాలంటే విలేజ్ ఎల్డర్స్ అంటే ఈ కొండిబాల్ అంటే బాగా డబ్బున్న పెద్దలు, వాళ్ళందరినీ సంప్రదాయం ప్రకారం అకార్డింగ్ టు ట్రెడిషన్, దట్ ఈస్ కన్వెన్షన్, దే షుడ్ నాట్ ఇన్వైట్ ఫర్ మీల్ ఆర్ రిఫ్రెష్మెంట్స్ బికాస్ దీస్ పీపుల్ ఆర్ అన్టచబుల్స్, దే ఆర్ రిచ్ పీపుల్. సో ఈ అన్టచబుల్స్ బాగా డబ్బున్న వాళ్ళు పెద్దవాళ్ళని భోజనానికి కానీ రిఫ్రెష్మెంట్స్ ఏదైనా తినడానికి కానీ పిలవకూడదు వీళ్ళింటికి. అందుకని ఏం చేశాడంటే ఓన్లీ పాన్ సుపారీ ఫంక్షన్కి రండి అని పిలిచాడు. అంటే ఒక పాను సుపారీ మాత్రం ఇస్తారు రెస్పెక్ట్గా, అంతే.
బాయాజీ పుటప్ ఎ ఫైన్ పండాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. ఒక పెద్ద పందిరి వేశాడు. పండాల్ ఒక పెద్ద పందిరి అది వేశాడు బాయాజీ తన ఇంటి ముందు. ఇప్పుడు మనం దాన్ని టెంట్ అంటాం. నవడేస్ వి కాల్ ఇట్ టెంట్. హీ సన్స్ వర్క్డ్ హార్డ్ ఫర్ 2 full days ఆన్ ద డెకరేషన్స్. 2 days ఆయన కొడుకులు బాగా హార్డ్ వర్క్ చేశారు డెకరేషన్స్కి. రిలేటివ్స్ స్టార్టెడ్ అరైవింగ్. రిలేటివ్స్ వస్తున్నారు, ఇంకా మొదలుపెట్టారు రావడం. వెల్ నోన్ డివోషనల్ సింగర్స్ కడేగాంకర్ బువా, పరశు బువా, కాలేకర్ బాపు మాస్టర్, జిజా బువా అండ్ విఠోబా ఆఫ్ వడగాం కేమ్ విత్ దేర్ ట్రూప్స్. వాళ్ళ ట్రూప్స్ అంటే వాళ్ళ టీమ్ సింగర్స్ ట్రూప్స్ అనమాట. అంటే వాళ్ళతో వచ్చే మనుషులు, వాళ్ళందరినీ వెంబడి పెట్టుకొని ఇంతమంది సింగర్స్ వచ్చారు పాటలు పాడడానికి. పీపుల్ లుక్డ్ ఫార్వర్డ్ విత్ డిలైట్ టు ద ఫోర్త్ కమింగ్ కాంటెస్ట్ అమాంగ్ ద వేరియస్ ట్రూప్స్. ఇంతమంది ట్రూప్స్ మధ్య ఎలా ఉంటుంది, వాళ్ళకి కాంపిటీషన్ లాగా అనమాట. దాని యాక్చువల్లీ వీ కెనాట్ కాల్ ఇట్ కాంపిటీషన్, ఓన్లీ కాంటెస్ట్. అంటే వాళ్ళ మధ్య వాళ్ళకి కాంటెస్ట్ చేస్తున్నారు. ఇన్ ద ఈవినింగ్ ఫోర్ పెట్రోమాక్స్ లైట్స్ వర్ hung in the 4 corners of the pandal. It lent a unique golden yellow light to the surroundings. Guests were engrossed in conversation. ఇక్కడ ఏమైందంటే ఈవినింగ్ వేసరికి 4 పెట్రోమాక్స్ లైట్స్, పాతకాలంలో ఉండేవి పెట్రోమాక్స్ లైట్స్. అంటే ఇప్పటికీ కొన్ని ప్రొసెషన్స్లో దీంట్లో ఊరేగింపులో కనిపిస్తుంటుంది. చాలా బ్రైట్ లైట్స్, పెట్రోమాక్స్ లైట్స్ అవి కనిపిస్తున్నాయి. యెల్లోయిష్ గోల్డెన్ కలర్గా చాలా బాగా ఉన్నాయి. 4 కార్నర్స్లో, పందిరికి 4 కార్నర్స్లో కూడా వాటిని కట్టారు. వచ్చిన గెస్ట్లందరూ మాట్లాడుకుంటూ వాళ్ళ దాంట్లో వాళ్ళు మునిగిపోయారు. కొండిబా బాటిల్ వాజ్ సూన్ దేర్. విత్ హిమ్ వాజ్ ద థగ్ భుజాబా అండ్ 4 or 5 seasoned rascals like విఠోబా, గాయకుటే అండ్ పరశు మార్తాండా. దీస్ పీపుల్ ఆల్సో కేమ్ అలాంగ్ విత్ కొండిబా పాటిల్. పెద్దవాళ్ళని కూడా పిలిచాడు కదా పాన్ సుపారీ తీసుకోవడానికి, వచ్చాడు కొండిబా పాటిల్. అయితే విత్ హిమ్ వాజ్ అ థగ్ భుజాపా అండ్ 4 or 5 సీజనల్ రాస్కెల్స్ లైక్ విఠోబా, గాయకుటే అండ్ పరశు మార్తాండా. వీళ్ళు కూడా వచ్చారనమాట వాడితో పాటు. ఇదంతా కూడా ఇతనికి చాలా భయంగా ఉంది భుజాపాకు. దీస్ పీపుల్ ఫెల్ట్ అన్ఈజీ ఎట్ ద సైట్ ఆఫ్ ద బ్రాండ్ న్యూ హౌస్, ద ఇంప్రెసివ్ పాండాల్ అండ్ ద క్రౌడ్ ఆఫ్ స్మైలింగ్ ఫేసెస్. వాళ్ళకి ఇది చూడంగానే చాలా కోపంగా వచ్చిందనమాట. ఎలా అంటే అనీజీగా ఫీల్ అయ్యారు. ఇంత మంచి కొత్త ఇల్లు, ఇంప్రెసివ్ పాండాల్ పందిరి, క్రౌడ్ స్మైలింగ్ ఫేసెస్తో ఉన్న గెస్ట్లు, ఇంటి నిండా కూడా జనం ఉన్నారు. ఈయనకి బాయేజీకి సంబంధించిన వాళ్ళు, రిలేటివ్స్ ఆల్సో కేమ్ అండ్ ఫ్రెండ్స్ ఆర్ దేర్. ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ. వాళ్ళ స్మైలింగ్ ఫేసెస్ చూస్తే వీడికి చాలా కోపం వచ్చింది కొండిబా పాటిల్కి. దేర్ ఐస్ రోవ్డ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. బాయాజీ లెట్ దెమ్ అప్ ద స్టేర్స్ ఇన్ ద కిచెన్. ద ఫస్ట్ ఫ్లోర్ లుక్డ్ లైక్ ఏ డ్రాయింగ్ రూమ్. ద వాల్స్ వర్ రేడియంట్ విత్ బ్లూ ఆయిల్ పెయింట్. వీళ్ళ కళ్ళన్నీ వాళ్ళ మీద తిరుగుతూ ఉన్నాయన్నమాట ఈ కొండిబా పాటిల్ వాళ్ళవి. రోవ్డ్, ROVED, రోవ్డ్ అంటే తిరుగుతూ ఉంటాయి, తిరగడం అంటే నిజంగా తిరగడం కాదు, వీళ్ళ చూపులన్నీ అలా తిరిగినాయి అని అర్థం. బాయాజీ ఏం చేశాడంటే వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు. కిచెన్లో స్టేర్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపించాడు. ఫస్ట్ ఫ్లోర్ లుక్ లైక్ డ్రాయింగ్ రూమ్. ఆ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి డ్రాయింగ్ రూమ్ లాగా కనిపించింది. ఇంకొకటి ఏంటంటే మంచి బ్లూ ఆయిల్ పెయింట్ వేశాడు. అవి చాలా రేడియంట్ అంటే చాలా షైనింగ్ అనమాట. చక్కగా పాలిషింగ్గా కనిపిస్తుంది, బ్రైట్గా ఆయిల్ పెయింట్. ద ఫ్రెష్ కలర్ గేవ్ అవుట్ ఏ ప్లెజెంట్ స్మెల్. అప్పుడే వేసిన పెయింట్స్ ప్లెజెంట్ స్మెల్, చక్కగా ఎంతో ఇష్టంగా అనిపించే స్మెల్ అనమాట. ఆహ్లాదం అంటారు తెలుగులో. ఆ ప్లెజెంట్ స్మెల్ వస్తుంది. మీకు కూడా తెలుసు కదా పెయింట్ వేసినప్పుడు ఎలా ఉంటుందో. ఫ్రేమ్డ్ పిక్చర్స్ ఆఫ్ గ్రేట్ మెన్ లైక్ లార్డ్ బుద్ధ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కర్మవీర్ బావురావ్ పాటిల్, మహాత్మా జ్యోతిబా ఫులే అండ్ అదర్స్ హంగ్ ఆన్ ద వాల్స్. పైగా ఆ రూమ్లో ఎలా ఉందంటే ఆ ఫస్ట్ ఫ్లోర్లో పిక్చర్స్ కూడా వేలాడదీశారు గోడకి. ఎవరెవరు ఉన్నాయి? లార్డ్ బుద్ధ, బాబాసాహెబ్ అంబేద్కర్, కర్మవీర్ బావురావ్ పాటిల్, మహాత్మా జ్యోతిబా ఫులే, వీళ్ళందరివి పెద్ద పెద్ద వాళ్ళందరివి కూడా గ్రేట్ పర్సనాలిటీస్ అన్నీ కూడా గోడ మీద వేలాడుతున్నాయి. ద లోఫ్ట్ లైక్ ఫస్ట్ ఫ్లోర్ వాజ్ ఫిల్డ్ విత్ ఏ పాయస్ అండ్ హోలీ అంబియన్స్. అంబియన్స్ అంటే వాతావరణం. ఎలా ఉంది ఫస్ట్ ఫ్లోర్ అంతా అంటే చాలా పయస్ అంటే పవిత్రమైన, హోలీ అన్న కూడా పవిత్రమైనదే.
అలా చాలా మంచి వాతావరణం క్రియేట్ అయింది. బయాజీ స్ప్రెడ్ ఏ రఫ్ వూలెన్ కార్పెట్ ఫర్ పాటిల్ అండ్ ద అదర్ హై క్యాస్ట్ పీపుల్. ఒక మంచి కార్పెట్, వులెన్ కార్పెట్ చాలా రఫ్గా ఉండేది, అంటే మొద్దుగా ఉండేది, దాన్ని పరిచాడు బయాజీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చోడానికి. ఎవరక్కడ? పాటిల్ అండ్ ద అదర్ హై క్యాస్ట్ వాళ్ళు కూర్చోడానికి. పాటిల్ సాట్ క్వైట్లీ ఆన్ దట్. సైలెంట్గా కూర్చున్నాడు పాటిల్. హీస్ కంపెనియన్స్ రాదర్ అన్కంఫర్టబుల్ టుక్ దేర్ పొజిషన్స్ అరౌండ్ హిమ్. వాళ్ళకంత నచ్చకపోయినా వాళ్ళందరూ కూడా అతని చుట్టూ పొజిషన్స్ తీసుకున్నారు. పాటిల్ చుట్టూ అతనితో వచ్చిన వాళ్ళు కంపానియన్స్, అంటే ఇతని వెంబడొచ్చిన వాళ్ళు, ఫాలోవర్స్. బాయాజీ ఆఫర్డ్ దెమ్ ద కస్టమరీ బీటిల్ లీవ్స్. బీటిల్ లీవ్స్ అంటే తమలపాకులు, అవి ఇచ్చాడు వీళ్ళందరికీ. పాటిల్ యాక్సెప్టెడ్ ద లీవ్స్ బట్ ఇమ్మీడియట్లీ గేవ్ ఇట్ బ్యాక్ టు బాయాజీ విత్ ద రిమార్క్, ఎస్ ఇట్స్ ఆల్ వెరీ నైస్. మళ్ళీ తీసుకున్నాడు చేతిలోకి, మళ్ళీ ఇచ్చేసాడు వెంటనే. ఇచ్చేసి బాగానే ఉంది అన్నాడు. బట్ వై డోంట్ యూ యాక్సెప్ట్ ద బీటిల్ లీవ్స్? బాయాజీ ఆస్క్డ్ నర్వస్లీ. కొంచెం భయంగా బాయాజీ అడిగాడు, నువ్వెందుకు తమలపాకులు ఇస్తే తీసుకోవట్లేదు మీరు అని. బుజాబా స్మైల్డ్ ఆర్టిఫిషియలీ అండ్ సెడ్, ఇట్స్ ఎనఫ్ దట్ యువర్ ఆఫరింగ్ ఈజ్ ఆనర్డ్. ఇట్స్ ఆల్సో నెసెసరీ టు ఈట్ ఇట్. ఈజ్ ఇట్ ఆల్సో నెసెసరీ టు ఈట్ ఇట్? విల్ మేక్ ఏ మూవ్ నౌ. విత్ దిస్ కొండిబా పాటిల్, బుజాబా అండ్ హిస్ కంపెనియన్స్ రోజ్ టు లీవ్. ఈ మాట అన్నాడు, నేను ఒకసారి చేతిలో తీసుకున్నాను అని అంటే ఇంకా అది నేను గౌరవించినట్టే, ఆనర్ చేసినట్టే. అంటే ఇది మేము రిఫ్యూజ్ చేసి నేను ఇన్సల్ట్ చేసినట్టుగా నువ్వేమీ అనుకోకూడదు. తీసుకున్నాను కదా ఒకసారి చేతిలో, తినడం తప్పనిసరి కాదు కదా అనేసి అన్నాడు. అనేసి ఇంకా మేము వెళతాము అన్నాడు. అప్పుడు అందరూ లేచారు, వాళ్ళ కంపెనీస్, అతనితో పాటు వచ్చిన వాళ్ళు, బుజాబా, వీళ్ళందరూ కూడా. యాజ్ దే కేమ్ డౌన్ బుజాబా ఫెల్ట్ యాజ్ ఇఫ్ హీ వాజ్ టంబ్లింగ్ డౌన్ ద స్టేర్స్. అందరు ఇట్లా కిందికి వచ్చేటప్పుడు బుజాబాకి తనేదో మెట్ల మించి దొర్లిపోతున్నట్టుగా ఏదో ఒకలాంటి ఫీలింగ్ కలిగింది. దే ఐడ్ వన్ అనదర్ యాజ్ ఇఫ్ టు సే, ద అన్టచబుల్ వామ్ హ్యాస్ గాట్ ఎ సోల్ ఇన్ హెడ్, హీ నీడ్స్ ప్రాపర్ హ్యాండ్లింగ్. వాళ్ళు కళ్ళతోనే మాట్లాడుకున్నారు. ఏమని అంటే, ఈ అన్టచబుల్ పురుగు, వామ్ మీన్స్ పురుగు, అన్టచబుల్ పురుగు వీడికి చాలా స్వోలెన్ హెడ్ అంటే తల వాచింది అని కాదు అర్థం. స్వోలెన్ అంటే యాక్చువల్లీ వాచింది, హెడ్ అంటే తలకి బాగా పొగరెక్కింది అనే అర్థంతో స్వోలెన్ హెడ్ అని అన్నారు. హీ నీడ్స్ ప్రాపర్ హ్యాండ్లింగ్. వీడికి సరైన విధంగా గుణపాఠం చెప్పాలి. ప్రాపర్ హ్యాండ్లింగ్ అంటే హ్యాండిల్ చేయడం కాదు, ఇక్కడ గుణపాఠం చెప్పడం అని మీనింగ్. బాయాజీ ఫెడ్ ఆల్ హిస్ గెస్ట్ విత్ మీల్ ఆఫ్ షీరా అండ్ పూరీస్. బాయాజీ తన గెస్ట్లందరికీ కూడా భోజనం పెట్టాడు. ఆ పూరీలు ఇంకా షీరా అంటే స్వీట్ అనమాట. అలాంగ్ విత్ బీటిల్ నట్స్, ఐటమ్స్ ఆఫ్ గాసిప్ రోల్డ్ ఓవర్ దే టంగ్స్ అండ్ దెన్ ద సెషన్ ఆఫ్ సోషల్ డివోషనల్ సాంగ్స్ బిగాన్. వాళ్ళు ఏం చేశారంటే, ఆ భోజనం అయిన తర్వాత బీటిల్ నట్స్ అంటే ఒక్క పొడి అంటాం కదా, అది వేసుకున్నారు. వేసుకుని కాసేపు ఏదో గాసిప్స్, ఏదో మామూలు మాటలు, అంత ఇంపార్టెంట్ కాని విషయాలన్నమాట, అలా మాట్లాడుకున్నారు. రోల్డ్ ఓవర్ దేర్ టంగ్స్ అంటే అవన్నీ కూడా జారిపోయినాయి అనమాట, వాళ్ళ నాలిక మీద నుంచి జారినాయి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మాట్లాడుకున్నారు. తర్వాత పాటలు, సోషల్ డివోషనల్ సాంగ్స్ అవి బిగినాయి. అమాంగ్ ద భజన్ సింగర్స్, కాలేకర్ బాపు మాస్టర్ హ్యాస్ ఏ సుపీరియర్ వాయిస్. భజన్ సింగర్స్ వేరే ఉన్నారు, వాళ్ళందరిలోకి కాలేకర్ బాపు మాస్టర్ హ్యాస్ సుపీరియర్ వాయిస్ అంట. ఆయన వాయిస్ చాలా బాగుంది అని అర్థం. అందరికంటే సుపీరియర్ అంటే అందరికంటే ఎక్కువ. కాళేగాంవ్కర్ బువా వాజ్ బెటర్ ఎట్ క్లాసికల్ సింగింగ్. ఈ కాళేగాంవ్కర్ బువా అనేవారు చాలా క్లాసికల్ సింగింగ్లో చాలా టాప్ అట. డివోషనల్ సాంగ్స్ వర్ సంగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అండ్ లార్డ్ బుద్ధ. భక్తి పాటలు పాడారు. ఎవరి గురించి అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అండ్ లార్డ్ బుద్ధ గురించి పాటలు పాడారు, భక్తి పాటలు పాడారు. People swayed their heads in appreciation as the program gathered momentum. It was 2:00 in the morning. Bayaji was strutting about in the pandal. He sat down by a guest now and then to inquire after his welfare. ఇంకా ఆ పాటలని పాడేసుకున్న తర్వాత, ఆ పాటలు పాడుతున్నప్పుడు, భక్తి పాటలు పాడుతున్నప్పుడు, పీపుల్ స్వేడ్ దేర్ హెడ్స్ ఇన్ అప్రిసియేషన్. స్వే అంటే ఊపటం, తల ఊపుతున్నారు. చాలా అప్రిషియేట్ చేశారనమాట. ఇంత బాగుంది అని వాళ్ళు మెచ్చుకుంటూ తలలుపుతూ ఎంజాయ్ చేశారు ఆ పాటలన్నీ కూడా. అలా చూస్తుంటేనే 2:00 అయిపోయింది, ఎర్లీ మార్నింగ్.
ఇతను ఏం చేశాడంటే బాయాజీ వీళ్ళ గెస్ట్లందరి దగ్గరికి వచ్చి ఇంకా పందిర్లోకి వచ్చేసాడు. వచ్చి గెస్ట్లందరినీ పలకరిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని. హీ సాట్ డౌన్ బై గెస్ట్ నవ్ అండ్ దెన్ టు ఇంక్వైర్ ఆఫ్టర్ హిస్ వెల్ఫేర్. అందరు కూడా ఇతన్ని పలకరిస్తున్నారు. ఇతను వాళ్ళందరినీ కూడా పట్టించుకుంటున్నాడు. స్మాల్ చిల్డ్రన్ అనేబుల్ టు రెసిస్ట్ స్లీప్ హ్యాడ్ డ్రాప్డ్ ఆఫ్ లైక్ బండిల్స్ ఆఫ్ ర్యాగ్స్. చిన్నపిల్లలు ఏం చేశారంటే వాళ్ళ నిద్రకి ఆగలేకపోయారు, రెసిస్ట్ చేయలేకపోయారు, అంటే నిద్రని ఆపుకోలేక అందరు కూడా ఎలా పడిపోయారంటే డ్రాప్డ్ ఆఫ్, అలా పడిపోయారు. ఎలా పడిపోయారంటే బండిల్స్ ఆఫ్ ర్యాగ్స్, పాత బట్టల మూటలాగా పడిపోయారు. విమెన్ సాట్ ఇన్ ద ఫ్రంట్ వరండా. లేడీస్ అందరూ ముందు వరండాలో కూర్చున్నారు. బాయాజీస్ చిల్డ్రన్ వర్ బిజీ ప్రిపేరింగ్ టీ ఫర్ ఏ సెకండ్ రౌండ్. బాయాజీస్ చిల్డ్రన్ అంటే ఆయన పిల్లలందరూ కూడా మళ్ళీ ఇంకొక రౌండ్ అందరికీ టీలు తయారు చేస్తున్నారు. సెకండ్ రౌండ్ అంటే ఫస్ట్ రౌండ్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఓవర్. దే హ్యాడ్ పుట్ టీ పౌడర్ అండ్ షుగర్ ఇంటూ ఏ పాట్ ఆన్ ఏ ట్రెంచ్డ్ స్టవ్ అండ్ వెయిటెడ్ ఫర్ ద వాటర్ టు బాయిల్. ట్రెంచ్డ్ స్టవ్ అంటే పాతకాలంలో ఉండేది, బహుశా ఇప్పుడు కూడా ఉందేమో. వాళ్ళు వంటలు చేసేటప్పుడు భూమిలోనే, నేల మీదనే పెద్ద గుంట తవ్వుతారు. ట్రెంచ్ అంటే ఇందాక చెప్పాను కదా, గొయ్యి, అది తవ్వుతారు. తవ్వి దాని మీద స్టవ్ లాగా పెట్టుకుంటారు. పెట్టడం అంటే రాళ్లతోనే, అది లోపలికి ఉంటుంది పొయ్యి, చాలా గొయ్యి. దాంట్లో వీళ్ళు కట్టెలు అవన్నీ వేసి పొయ్యిలాగా పెడతారు. దాన్ని తెలుగులో గాడి పొయ్యి అనేవాళ్ళు, దీని ఇంగ్లీష్లో ట్రెంచ్డ్ స్టవ్. దాని మీద వీళ్ళు వాటరు, షుగరు అవన్నీ వేసేసి టీ పెడుతున్నారు. ద భజన్ వాజ్ ఇన్ ఫుల్ స్వింగ్. అక్కడేమో భజన చాలా జోరుగా జరుగుతుంది పందిర్లో. ఐ హ్యాడ్ ఏ డ్రీమ్ ఎట్ నైట్ అండ్ మై హార్ట్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫీలింగ్ వెన్ ద లైన్. ఆ పాటలో మీనింగ్ ఏంటంటే, వాళ్ళు పాడే భజన మీనింగ్, నాకు ఒక డ్రీమ్ వచ్చింది, అదంతా చాలా ఫుల్, నా గుండె అంతా మంచి ఫీలింగ్తో నిండిపోయింది అనే పాట. ద గ్రూప్ అడ్వాన్స్డ్ ఫ్రమ్ baseless devotionals like from the east came a horde of ghosts, each one with 7 heads, to social devotionals. ఇంకా వేరే పాటలకు వెళ్ళిపోయారు. అవి ఎలా ఉన్నాయంటే ఒక అర్థం లేకుండా ఏదో ఒక మాదిరిగా ఉన్నాయి. ఏంటంటే ఈస్ట్ నుంచి ఒక దయ్యాల గుంపు వచ్చింది, వాటికి అన్నిటికీ కూడా 7 హెడ్స్ ఉన్నాయి అని ఏదో చెప్తున్నారు పాటలో. ఇలా రకరకాల పాటలు అవన్నీ నడుస్తున్నాయి ఒక పక్క. కాలేకర్ బాపు మాస్టర్స్ పవర్ఫుల్ వాయిస్ రోజ్ అప్. ఇప్పుడు కాలేకర్ బాపు వాయిస్ మళ్ళీ పెద్దగా వచ్చిందనమాట. టేక్ టు హార్ట్ ద స్వీట్ అడ్వైస్ ఆఫ్ భీమరాయ అండ్ బౌ డౌన్ టు బుద్ధ ఫర్ ద ఇమాన్సిపేషన్ ఆఫ్ ద హోల్ వరల్డ్. ఈ పాట మీనింగ్ ఇది ఏంటంటే, భీమరాయ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన అనమాట. భీమరావు అంటారు కదా ఆయన పేరు, అలా. ఇంకా లార్డ్ బుద్ధ. వీళ్ళు ఇమాన్సిపేషన్ మీన్స్ విముక్తి. మాకు ఈ భవబంధాల నుంచి, ఈ ప్రపంచం నుంచి మాకు విముక్తి కావాలి, మాకు ఒక మంచి మా గుండెలంతా కూడా మంచి సందేశాలతో నింపాలి అన్నట్టుగా వాళ్ళు పాడుతున్నారు. ఐ ఫ్లై టు రిఫ్యూజ్ ఆఫ్ లార్డ్ బుద్ధ, ఐ ఫ్లై టు రిఫ్యూజ్ ఆఫ్ ద ఫెయిత్, ఐ ఫ్లై టు రిఫ్యూజ్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్. ఇలా పాట నడుస్తుందన్నమాట. ద సాంగ్ రెంట్ ద ఎయిర్ filling it with joy and then the undreamt of instant took place. ఇలా పాటలన్నీ కూడా చాలా జోరుగా ఉన్నాయి, అన్నీ నడుస్తున్నాయి. అప్పుడు ఒక అనుకోని సంఘటన జరిగింది. బాయాజీస్ న్యూ హౌస్ హ్యాడ్ కాట్ ఫైర్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. అతని కొత్త ఇల్లు 4 వైపుల నుంచి మంటలు అంటుకున్నాయి. కాట్ ఫైర్ అంటే మంటలు అంటుకోవడం. ఇట్ హ్యాడ్ సడన్లీ ఫ్లేర్డ్ అప్ అంటే ఇంకా మంటలు పెరిగిపోవడం అనమాట, బాగా మండుతున్నాయి, ఫ్లేర్డ్. The women folk in the front veranda streamed in confusion. The guest stood up swiftly and began to pull out the women like a herd of cattle. అందరూ ఒక్కసారిగా ముందు వరండాలో కూర్చుని మాట్లాడుతున్న ఆడవాళ్ళందరూ కూడా ఒక్కసారి కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ లోపల గెస్ట్లు అందరూ లేచి నిలబడి చాలా ఫాస్ట్గా ఆడవాళ్ళందరినీ కూడా బయటికి లాగుతున్నారనమాట. ఎలా లాగుతున్నారంటే హెడ్ ఆఫ్ క్యాటిల్ అంటే ఒక పశువుల మందలో పశువులను ఎట్లా గబగబా తోలేస్తుంటారో అట్లా తోలుతున్నారు అంత ఫాస్ట్గా. బాయాజీ వాజ్ ఫ్రాంటిక్ అంటే అతను పిచ్చివాడైపోతున్నాడు బాయాజీ, బికాజ్ ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్. హీ ర్యాన్ అరౌండ్ క్రయింగ్, మై హౌస్, మై స్టోరీడ్ హౌస్, ఇట్స్ ఆన్ ఫైర్, మై ఎనిమీ హ్యాస్ టేకెన్ రివెంజ్ ఆన్ మీ. హీ ఎంటర్డ్ ద రోరింగ్ ఫ్లేమ్స్, క్రయింగ్ మై హౌస్. He climbed up, pulled the pictures of Buddha and Baba Saheb from the walls and hurled them down. అతనికి పిచ్చిలాగా అయిపోయిందనమాట, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్. ఎంతో కలలు కానీ
కట్టించుకున్న ఇల్లు ఇలా పాడైపోతుంది, కళ్ళెదురుగానే మండిపోతుంది. అందుకని ఆయన ఏమరుస్తున్నా అంటే మై హౌస్, మై స్టోరీడ్ హౌస్, ఇట్స్ ఆన్ ఫైర్, ఇది మంటలకు అంటుకుంది, నా ఎనిమి ఎవరో రివెంజ్ తీసుకోవడానికి చేశాడు ఇదంతా అని గట్టిగా అరుస్తూ మంటల్లోకి దూకాడు. ఎంటర్డ్ ద రోరింగ్ ఫ్లేమ్స్. రోరింగ్ ఫ్లేమ్స్ అంటే బాగా ఎక్కువ పెరిగిపోయిన మంటలు అనమాట, గర్జిస్తున్నాయని అంటున్నాడు. యాక్చువల్లీ దే కెనాట్ మేక్ సౌండ్, ద ఫ్లేమ్స్ కెనాట్ మేక్ సౌండ్, బట్ కంపేర్డ్ విత్ రోరింగ్ ఫ్లేమ్స్ అంటే బాగా గర్జిస్తున్నాయి అంటే అంత ఫోర్స్గా వస్తున్నాయని అర్థం. ఇంకా ఈ క్లైమ్డ్ అప్, ఆ పైకెక్కి గబగబా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయి బుద్ధ, లార్డ్ బుద్ధ అండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ పిక్చర్స్ అన్నీ తీసేసి గబగబా చుట్టేసి, హర్ల్డ్ అంటే చుట్టేసి కిందకు పడేశాడనమాట. యాజ్ హీ వాజ్ అబౌట్ టు కమ్ డౌన్ ద స్టేర్స్ ఇట్ క్రంబుల్ డౌన్ ఇన్ ఫ్లేమ్స్. అది కుంగిపోయింది, అతను కిందికి వద్దామని లోపలే కుప్పగూలిపోతుంది ఆ ఫ్లేమ్స్ తోటి. ఆ ఫస్ట్ ఫ్లోర్ ఆ స్టేర్స్ అన్నీ కూడా కుంగిపోతున్నాయి అనమాట, కుప్పగూలిపోతున్నాయి. క్రంబ్లింగ్ అంటే అవన్నీ కూడా మొత్తం డౌన్ అయిపోతున్నాయి అనమాట, కుప్పగూలిపోతున్నాయి. పీపుల్ పుల్డ్ అప్ వాటర్ ఫ్రమ్ ఎ నియర్ బై వెల్ టు పుట్ అవుట్ ద డ్రెడ్ఫుల్ ఫైర్ బట్ ఇట్ కుడ్ నాట్ బి ఈజీలీ కంటైన్డ్. మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారంటే గబగబా పక్కనే ఉన్న ఒక బావి దగ్గరికి వెళ్ళి, నియర్ బై వెల్, WELL, వెల్ అంటే ఇక్కడ బావి, బావిలో నుంచి నీళ్ళతోడి తీసుకొచ్చి పోస్తున్నారు ఫైర్ మీద. కానీ అంత ఈజీగా అవేమీ కంట్రోల్ కావడం లేదు. బాయాజీ జంప్ డౌన్, క్విక్ జంప్, పీపుల్ షౌటెడ్. త్వరగా నువ్వు కిందికి దూకేసేయి అని అందరూ అరుస్తున్నారు బాయాజీ గురించి. బికాస్ హీఈస్ ఆన్ ఫస్ట్ ఫ్లోర్ కదా. విమెన్ అండ్ చిల్డ్రన్ వర్ క్రయింగ్ అండ్ స్క్రీమింగ్. నౌ దట్ ద స్టేర్ కేస్ హ్యాడ్ కొలాప్స్డ్, నో వన్ కుడ్ గో అప్. అది ఇప్పుడే పడిపోతుంది కాబట్టి స్టేర్ కేస్, దాని మీదకి వెళ్ళడానికి ఎవరికి ధైర్యం లేదు, ఎవరు వెళ్ళలేకపోయారు. స్కాచ్ ఇన్ ఫ్లేమ్స్, బాయాజీ ర్యాన్ అరౌండ్ లైక్ ఏ ట్రాప్డ్ క్రీచర్. అలా ఏమైందంటే ఆ ఫ్లేమ్స్ అవన్నీ కూడా స్కాచ్డ్ ఇన్ ద ఫ్లేమ్స్, బాయాజీ ర్యాన్ అరౌండ్ లైక్ ఏ ట్రాప్డ్ క్రీచర్. ఆ మంటలో చిక్కుకొని కాలిపోయాడు బాయాజీ. స్కార్చ్డ్ అంటే కాలిపోవడం. ఒక యానిమల్ని, ఒక జీవిని ఎలా అయితే ట్రాప్ చేస్తారో అదే అటు ఇటు కొట్టుకుంటూ ఆ రకంగా పరిగెడుతున్నాడు, అరుస్తున్నాడు, హౌలింగ్ ఆల్ ద టైమ్, మై హౌస్ మై హౌస్ అలా అరుస్తున్నాడు. హౌలింగ్ అంటే కీచుకీచుగా అరుస్తున్నాడు అనమాట, నా ఇల్లు నా ఇల్లు అని మొత్తం కాలిపోతున్నాడు మనిషి. అండ్ దెన్ ద అప్పర్ స్టోరీ ఇట్ సెల్ఫ్ కేమ్ డౌన్ విత్ ఎ క్రాష్ అండ్ అలాంగ్ విత్ ఇట్ బాయాజీ విత్ ఎ రీసౌండింగ్ థర్డ్. పీపుల్ పుల్డ్ హిమ్ అవుట్. ఆ పై అంతస్తు, అప్పర్ స్టోరీ, ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉందో, అలాంగ్ విత్ దట్ హీ ఫెల్ డౌన్, క్రాష్, కిందకి పడిపోయాడు. అయినాక థర్డ్, ద సౌండ్ ఎలా వచ్చిందంటే రీసౌండింగ్ థర్డ్, చాలా పెద్ద శబ్దంతో కింద పడిపోయాడు. పీపుల్ పుల్డ్ హిమ్ అవుట్, అందరూ అతన్ని బయటకు లాగారు. బాయాజీ వాజ్ బర్న్ట్ ఆల్ ఓవర్, హీ వాజ్ స్టిల్ వెయిలింగ్ మై హౌస్ మై హౌస్. బాయాజీస్ చిల్డ్రన్ ఎన్సర్కిల్డ్ హిమ్ అండ్ క్రైడ్ దేర్ హార్ట్స్ అవుట్. అతను ఇంకా అరుస్తూనే ఉన్నాడు, మై హౌస్ అని అరుస్తుంటే పిల్లలందరూ ఆయన చుట్టూ చేరి ఏడుస్తూ ఉన్నారు ఆయన పిల్లలు. ద గెస్ట్ వర్ బిజీ పుట్టింగ్ అవుట్ ద ఫైర్. మంటలు ఆర్పడంలో గెస్ట్ వర్ బిజీ, వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఆల్ బాయాజీస్ హోప్స్ హ్యాడ్ బీన్ రెడ్యూస్డ్ టు యాషెస్. ఆయన ఆశలన్నీ బూడిదైపోయినాయి. యాషెస్, రెడ్యూస్డ్ టు యాషెస్ అంటే బూడిదలాగా అయిపోయినాయి చివరికి. వాట్ వాజ్ ద యూస్ ఆఫ్ పుట్టింగ్ అవుట్ ద ఫైర్ నౌ? వాట్ ఈస్ ద మీనింగ్ హియర్? యూ జస్ట్ అబ్జర్వ్ దిస్. All Bayaji's hopes had been reduced to ashes. What was the use of putting out the fire now? అతని ఆశలే బూడిదిగా మారిపోయినాయి, ఇంకా ఈ మంటల్ని ఆర్పి మాత్రం ఇంకా ప్రయోజనమే ఉంది అని అంటారు. బాయాజీ వాజ్ బ్యాడ్లీ బర్న్డ్ అండ్ హీ వాజ్ ఇన్ గ్రేట్ ఎగోనీ. ఎగోనీ అంటే చాలా చెప్పలేనంత బాధ మనసుకి. అతను ఎలా ఉన్నాడంటే మొత్తం కాలిపోయాడు, కానీ దానికంటే కూడా ఇంకా చాలా బాధ ఉంది మనసులో అతనికి. హీ ఆస్క్డ్ ఫర్ వాటర్ ఆల్ ద టైమ్. మంచినీళ్ళు అడుగుతూనే ఉన్నాడు. యాజ్ హిస్ ఐస్ బిగాన్ టు రోల్ ఇన్ హిస్ హెడ్, హిస్ ఎల్డెస్ట్ సన్ మూవ్డ్ క్లోజర్, గల్ప్డ్ డౌన్ ద సారో దట్ వాజ్ సర్జింగ్ ఇన్ హిస్ థ్రోట్ అండ్ ఆస్క్డ్, నానా, వాట్స్ యువర్ లాస్ట్ విష్? సో నౌ దే అండర్స్టూడ్ దట్ బాయాజీ వాజ్ గోయింగ్ టు డై బికాస్ హిస్ ఐస్ బిగాన్ టు రోల్ ఇన్ హిస్ హెడ్. అంటే తల పైకి వెళ్ళిపోతున్నాయి, కళ్ళు అంటే పైకి వెళ్ళిపోతున్నాయి, గుడ్లు పైకి చూస్తున్నాడు అని అర్థం. అప్పుడు ఎల్డెస్ట్ సన్ హీ అండర్స్టూడ్ దట్ హీఈస్ గోయింగ్ టు డై. దెన్ హీ మూవ్డ్ క్లోజర్, కొంచెం దగ్గరికి జరిగాడు. గల్ప్ డౌన్ అంటే మింగేయడం. ఏం మింగేశాడు? సారో. గల్ప్ డౌన్ ద సారో,
లోపల నుంచి వచ్చేస్తుంది దుఃఖం. దట్ వాజ్ సర్జింగ్ అంటే పైకి ఇట్లా ఉబికి వచ్చేస్తుంది అనమాట. గల్ప్ డౌన్ ద సారో, దట్ వాజ్ సర్జింగ్. మింగేశాడు, సారో మింగేశాడు. గల్పింగ్ మీన్స్ మింగడం. అది కూడా ఎలా అంటే సర్జింగ్, గుండెల నుంచి బయటకు వస్తున్న దుఃఖం. నాన్న, వాట్ ఈజ్ యువర్ లాస్ట్ విష్? నీ చివరి కోరిక ఏంటి అని అడిగాడు. సన్స్, ఐ వాంట్ యూ టు బిల్డ్ ఏ స్టోరీడ్ హౌస్. ఐ హ్యావ్ నో అదర్ విష్. విత్ దీస్ వర్డ్స్ హిజ్ హెడ్ కొలాప్స్డ్ లైక్ ద స్టోరీడ్ హౌస్. బాయజీ వాజ్ క్వైట్ అండ్ ద ఫైర్ టు హ్యాడ్ కామ్ డౌన్. ఈ మాట చెప్పాడు, ఐ వాంట్ యూ టు బిల్డ్ ఏ స్టోరీడ్ హౌస్. సన్స్, కొడుకులకు చెప్పాడు, మీరు ఒక స్టోరీడ్ హౌస్ కట్టండి, అదే నా కోరిక. ఐ హ్యావ్ నో అదర్ విష్, నాకు వేరే కోరికలు ఏమి లేవు, ఇదే కోరిక. చెప్పేశాక హెడ్ కొలాప్స్డ్ అంటే తల వాలిపోయింది. ఎలా వాలిపోయింది అంటే స్టోరీడ్ హౌస్ ఎలా కూలిపోయిందో ఈయన తల కూడా అలా వాలిపోయింది. ఇంకా ఆయనకి మాటలు లేవు, ఇంకా ఆయన సైలెంట్ అయిపోయాడు, చనిపోయాడు కాబట్టి. అలాగే ఫైర్ కూడా చల్లారిపోయింది. బాయజీస్ మదర్ వెప్ట్ బిట్టర్లీ. చాలా ముసలావిడ, మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, 85 years ఓల్డ్ లేడీ, చాలా బాధగా ఏడుస్తుంది. యువర్ ఫాదర్ పాస్డ్ అవే వితౌట్ గివింగ్ మీ ఎ బరియల్. అట్లీస్ట్ యువర్ హ్యాండ్ షుడ్ హ్యావ్ పుష్డ్ ద డస్ట్ ఓవర్ మై డెడ్ బాడీ. బాయజీ, స్పీక్ టు మీ. షీ వాజ్ మ్యాడ్ విత్ గ్రీఫ్. మదర్ ఎలా ఏడుస్తుందంటే, మీ నాన్న నాకు బరియల్ అరేంజ్ చేయకుండానే వెళ్ళిపోయాడు. అంటే ఏంటి, నాకంటే ముందే ఆయన వెళ్ళిపోయాడు, నా బరియల్ చూడకుండానే, నాకు బరియల్ ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు, నన్ను పూడ్చకుండానే వెళ్ళిపోయాడు అని అర్థం అనమాట. అంటే నాకంటే ముందు వెళ్ళిపోయాడు. అట్లీస్ట్ యువర్ హ్యాండ్ షుడ్ హ్యావ్ పుష్ ద డస్ట్ ఓవర్ మై డెడ్ బాడీ. ఆమె అంటుంది, కనీసం నీ చేతుల మీదుగానే నాకు మట్టి పోస్తావని అనుకున్నాను, అది కూడా జరగలేదు. బాయజీ, నాతో మాట్లాడవా అని ఆవిడ పిచ్చిదానిలాగా ఏడుస్తుంది. బాయజీస్ వైఫ్ వాజ్ సాబింగ్ హర్ హార్ట్ అవుట్, క్రయింగ్ రిపీటెడ్లీ, హూ హ్యాస్ డన్ దిస్ ఈవిల్ టు అస్? లెట్ ద హౌస్ బర్న్ టు సిండర్స్, సేవ్ మై హస్బెండ్ ఫస్ట్. ఆవిడే, అతని భార్య చాలా భయంకరంగా ఏడుస్తుంది. ఏడుస్తూ ఒకటే మాట అంటుందన్నమాట, ఎవరు చేశారు ఇంత చెడు, మాకు ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఇల్లేటన్నా పోని, నా హస్బెండ్ని ఫస్ట్ మీరు రక్షించండి అంటుంది. ద ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ షాటెడ్ బై ద కాలమిటీ. అందరు కూడా, షాటెడ్ అంటే ఇక్కడ కుప్పగూలిపోయారు, వాళ్ళందరూ కూడా ఇట్లా బద్దలైపోయారు అని అర్థం. అంటే ఏంటంటే అందరూ కుప్పగూలిపోయి మొత్తానికి చెల్లా చెదరైపోయారు అని అర్థం. బై ద కాలమిటీ అంటే వాళ్ళ ఆశలన్నీ కూడా మొత్తం నాశనమైంది, ఆ ఫ్యామిలీ ఆశలు అని అర్థం. కాలమిటీ అంటే విపత్తు, ఏదైతే వచ్చిందో ఒక ఆపద, అది కాలమిటీ అంటే. ద స్పిరిట్స్ ఆఫ్ ఆల్ ద మెన్ వర్ డాంపెండ్ లైక్ ఏ కుకింగ్ ఫైర్ ఆన్ విచ్ వాటర్ హ్యాస్ బీన్ పోర్డ్. అన్ని ఆశలు కూడా ఎలా అయినాయంటే, మన మంట మీద కనుక నీళ్లు చల్లితే ఎలా ఉన్నాయో అలా అన్ని ఆశలు అన్నీ అణగారిపోయినాయి, ఆ ఉత్సాహం అంతా పోయింది. ఇన్ ద మార్నింగ్ ద విలేజ్ ఆఫీసర్స్ అండ్ విట్నెసెస్ visited the place to record the facts of the accident. Bayaji's death was the result of an accident due to a Petromax flare-up, was their conclusion. Next day, village officers, witnesses, అంటే సాక్ష్యాలు అందరూ వచ్చారు. దే హ్యావ్ టు రికార్డ్, నో, దట్స్ వై. సో అక్కడికి వచ్చేసిన తర్వాత అప్పుడు లాస్ట్కి ఏం కన్క్లూడ్ చేశారంటే, బాయాజీ డెత్ ఏంటంటే పెట్రోమాక్స్ లైట్ వలన యాక్సిడెంట్గా అతను చనిపోయాడు. ఒక యాక్సిడెంట్ అది, పెట్రోమాక్స్ లైట్ అంటుకునేసరికి పెట్రోమాక్స్ ఫ్లేర్ అప్, ఆ మంటలు వలన ఒక యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్లో బాయాజీ చనిపోయాడు అని వాళ్ళ కన్క్లూషన్. ద హౌస్ వాజ్ బర్నింగ్ బిఫోర్ ద హౌస్ వార్మింగ్ సెరమనీ వాజ్ ఓవర్ అండ్ బాయాజీ వాజ్ ఇన్ యాషెస్ ఇన్ ద సిమెట్రీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎంజాయింగ్ ద కంఫర్ట్స్ ఆఫ్ రిటైర్డ్ లైఫ్. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ హౌస్ వార్మింగ్ సెరమనీ పూర్తి కాకముందే మొత్తం ఇల్లే నాశనం అయిపోయింది, కాలిపోయింది. అలాగే తన రిటైర్డ్ లైఫ్లో కంఫర్ట్స్ ఎంజాయ్ చేయాలి. అతను రిటైర్మెంట్ తర్వాత అందరూ ఎంజాయ్ చేస్తారు కదా, రెస్ట్ తీసుకొని, అలా ఎంజాయ్ చేయాల్సిన మనిషి బూడిదలో కలిసిపోయాడు, బూడిదలాగా మారిపోయాడు శ్మశానంలో. సిమెట్రీ అంటే శ్మశానంలో. ఆఫ్టర్ ద ఫ్యూనరల్ పీపుల్ రిటర్న్ హ్యాంగింగ్ దేర్ హెడ్స్. బాయాజీని కాల్ చేసిన తర్వాత వాళ్ళు అందరూ తలలు వేలాడేసుకుని వస్తున్నారు, హ్యాంగింగ్ దేర్ హెడ్స్. ఆల్ ఆఫ్ దెమ్ వర్ పెయిన్డ్ ఎట్ హార్ట్ to think that having come to celebrate the housewarming, they had the misfortune to attend the funeral of the host. Host అంటే ఎవరైతే మనల్ని పిలిచారో ఫంక్షన్కి, ఎవరింటికైతే మనం వెళ్ళామో వాళ్ళు హోస్ట్, మనము గెస్ట్. సో హియర్ బాయాజీ వాజ్ హోస్ట్. ఇలా హోస్ట్ చనిపోవడం అనేది వాళ్ళకి చాలా బాధగా ఉంది. హౌస్ వార్మింగ్ సెరమనీకి అని మన పిలిచాడు,
ఇది సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాము, కానీ ఏంటి దురదృష్టం, మిస్ ఫార్చ్యూన్ అంటే దురదృష్టం అని చివరికి మనం హౌస్ వార్మింగ్ సెరమనీ సెలబ్రేషన్ బదులుగా ఇలా ఎవరైతే మనకి పిలిచాడో హోస్ట్ అతని చావుకే మనం రావాల్సి వచ్చింది. ఫినరల్ అంటే చావు, అంటే ఫినరల్ అంటే చనిపోయినాక చేసే అంత్యక్రియలు అనమాట. ఆల్ వర్ సిట్టింగ్ ఇన్ ఏ సలెన్ మూడ్ ఇన్ ద పాండాల్ వెన్ బయాజీస్ ఎల్డెస్ట్ సన్ కేమ్ అవుట్ విత్ 3 or 4 baskets, ఏ స్పేడ్, ఏ పికాక్స్ అండ్ ఏ హౌ. ఇవన్నీ తీసుకొని వచ్చాడు. వీళ్ళందరూ ఇలా కూర్చుని ఉంటే పండాల్లో అందరు బాధగా కూర్చున్నారు భయంకరమైన మూడ్తో. అప్పుడు బాయాజీ వాళ్ళ పెద్ద కొడుకు ఒక 3-4 బాస్కెట్స్ గంపాలు తీసుకొచ్చాడు, స్పేడ్ పార తీసుకొచ్చాడు, పికాక్స్ అంటే చిన్నపాటి గొడ్డలి లాంటిది అది పట్టుకొచ్చాడు, హౌ ఇది కూడా ఒక గొడ్డలే, ఇవన్నీ పట్టుకొచ్చాడు అనమాట. హీ అవుట్లైన్డ్ స్క్వేర్ విత్ ద పికాక్స్ అండ్ బిగాన్ టు డిగ్. ఇట్లా రకరకాల ఇవన్నీ పట్టుకొచ్చి అతను ఇన్స్ట్రుమెంట్స్ టూల్స్ అన్నీ పట్టుకొచ్చి ఒక పెద్ద అక్కడ తవ్వడం మొదలుపెట్టాడు. బిగాన్ టు డిగ్, తవ్వడం మొదలుపెట్టాడు. ద ఎల్డెస్ట్ సన్ వాజ్ డిగ్గింగ్, ద సెకండ్ వాజ్ గ్యాదరింగ్ ద ఎర్త్ విత్ హిస్ స్పేడ్ అండ్ ద అదర్స్ వర్ లిఫ్టింగ్ ఇట్ అవే ఇన్ బాస్కెట్స్. పెద్ద కొడుకేమో తవ్వుతున్నాడు, రెండవ తన మట్టంతా పారతోటి పోగు చేస్తున్నాడు, మిగతా వాళ్ళు వాటిని బాస్కెట్స్లో వేసుకుంటున్నారు. ద గెస్ట్ ఆస్క్డ్ ఇన్ అమేజ్మెంట్, చిల్డ్రన్ యు ఆర్ ఇన్ మార్నింగ్, వాట్స్ ఇస్ యు ఆర్ డూయింగ్. మీరు ఇప్పుడు చాలా బాధలో ఉన్నారు, అలాంటప్పుడు మీరు ఇప్పుడు ఇదంతా ఏం చేస్తున్నారు అని. మార్నింగ్ అంటే అసలు యాక్చువల్లీ సంతాపం అని అర్థం. మనకి ఏదైనా ఎవరైనా పెద్ద వాళ్ళు పోయినప్పుడు గవర్నమెంట్ మార్నింగ్ ప్రకటిస్తుంది కదా. రీసెంట్లీ మన్మోహన్ సింగ్ గారు పోయారు, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్. అప్పుడు ద గవర్నమెంట్ డిక్లేర్డ్ ఫర్ మార్నింగ్ 7 days. మార్నింగ్ అంటే సంతాపం. ఇప్పుడు వాళ్ళు అదే అడిగారు, మీ తండ్రి పోయి మీరు బాధలో ఉన్నారు కదా, ఇప్పుడేం చేస్తున్నారు. అవర్ ఫాదర్స్ సోల్ కెనాట్ రెస్ట్ ఇన్ పీస్ అన్లెస్ వీ డూ దిస్. మేము ఈ పని చేసే వరకు కూడా మా నాన్న ఆత్మకి శాంతి లేదు. బట్ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ డూయింగ్, ఏం చేస్తున్నాం, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి. వీఆర్ స్టార్టింగ్ ఆన్ ఏ హౌస్, నాట్ వన్ విత్ ఏ కన్సీల్డ్ ఫస్ట్ ఫ్లోర్ బట్ ఎ రెగ్యులర్ 2-storied హౌస్, రిప్లైడ్ ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ బాయాజీ. ఇది ఆన్సర్. ఏం చెప్తున్నారంటే వీఆర్ స్టార్టింగ్ ఆన్ ఏ హౌస్, మళ్ళీ మేము కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం. ఈసారి ఏంటంటే ఏదో ఒక ఫస్ట్ ఫ్లోర్ దొంగతనంగా ఎవరికి కనపడకుండా కట్టి అలాంటివి చేయట్లేదు, ఫుల్ రెగ్యులర్గా డబల్ స్టోరీడ్ హౌసే కడుతున్నాము, పబ్లిక్గానే అందరికీ కనిపించే విధంగానే అని. కన్సీల్ అంటే దాచిపెట్టడం, కన్సీల్డ్ ఫస్ట్ ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ దాచాం, ఎవరికి బయటకు కనపడకుండా లోపలే కిచెన్ లోపలే చిన్న ఫస్ట్ ఫ్లోర్ వేసుకున్నాం. ఇప్పుడు అలా కాదు, దాచేదేమీ లేదు, బయటకి పబ్లిక్గా కనిపించే విధంగా డబల్ స్టోరీ బిల్డింగ్ కడుతున్నాము అని చెప్పాడు పెద్ద కొడుకు. అండ్ ద 6 brothers resumed with determination the work of digging the foundation of a 2-storied house. ఇంకా వాళ్ళు ఆ పని మొదలుపెట్టారు. వెంటనే ఆలస్యం చేయకుండా ఒకే పట్టుదలతో, డిటర్మినేషన్ అంటే ఒక పట్టుదలతో వాళ్ళు మొదలుపెట్టారు డబుల్ స్టోరీ బిల్డింగ్ కట్టడానికి. దిస్ ఈస్ ద స్టోరీ.